మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో డిసెంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో డిసెంబర్కి వచ్చేసాం, ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ మనకి. సో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ డిసెంబర్ మాసంలో? మనము ద్వాదశ రాశుల్లో ఒకటినటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశి కిందకి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇంకా జాతకాలు ఏంటబ్బా, ఇంకా రాశి నక్షత్రాలు ఏంటి, ఎక్కడున్నాం మనం, ఏ జనరేషన్లో ఉన్నాము, 2026 సంవత్సరం వస్తుంది, ఇంకా ఎక్కడున్నాము అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇది ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా. కానీ తల్లి, తండ్రి, గురువు, దైవం ఎంతైతే ఇంపార్టెంట్ ముఖ్యం ఉందో అది ఇంకొక 10 జన్మలైనా, ఇంకొక 10 తరాలైనప్పటికీ కూడా అది అట్లనే వాల్యూ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఎప్పుడో మనకి 2 లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఐడియల్ ఏదైతే ఉందో, రాముల వారి యొక్క స్టోరీ, రామాయణం ఏదైతే ఉందో ఇప్పటికీ మనం ఐడియల్గా చూసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక 10 తరాల తర్వాత కూడా తల్లిదండ్రి, గురువు, దైవమైనటువంటి విలువలు, గొప్ప విషయాలు ఇంకా ఉంటాయని నా నమ్మకం. మనం ఉండకపోవచ్చు, విలువలు అలానే ఉంటాయి అని నా నమ్మకం. అలాంటి వాటిని కూడా కాపాడేటువంటి శక్తియుక్తులు ఉన్నాయంటే కొన్ని రాశుల వాళ్ళ వల్లనే. అందులో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి కూడా ఎన్ని గ్రహాలు బాగలేకపోయినా, ఎన్ని గ్రహాలు ఉచ్చంలో ఉన్నా, ఎన్ని గ్రహాల స్థితిగతులు అటు ఇటు అయినా కూడా, దశాంతర దశలు యోగించకపోయినా, యోగించినా వీరు ఎలా ఉండాలో అదే స్థితిగతుల్లో ఉంటారు. వీరికి కోపం వచ్చినా అధిగమించుకోగలుగుతారు, శాంతం వచ్చినా అధిగమించుకోగలుగుతారు. పెద్దగా వీరు విప్పాలు వేసేసి నాకు మంట పుడుతుంది, కోపం వచ్చేసి ఎగరపట్టడం కానీ, నాకు బాగలేదని చెప్పి కూలిపట్టడం కానీ జరగదు. స్టెబుల్గా ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత చూడండి ఇలానే ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత చూడండి వారు మనం ఉంటే ఇలానే ఉంటారు. పుట్టి వారికి ఊహ వచ్చి వారికి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఒకటే విధంగా ఉండే వాళ్ళలో ఒకళ్ళగా ఉండేటువంటి వారు ధనుసు రాశి వారు. కాబట్టి అలాంటి రాశి వారికి గురించి డిసెంబర్ మాసం కొంతమేర కలిసి వస్తుంది చెప్పొచ్చు. నవంబర్, డిసెంబర్ మాసాలు ధనుసు వారికి కొంత కలిసి వస్తాయి. మార్చి, ఫిబ్రవరి కూడా కలిసి వస్తుంది. సంవత్సరం మొత్తంలో, సంవత్సరం మొదటిలో, సంవత్సరం ఎండింగ్లో 2 కలిసి వచ్చేవే. మొదటిలో తప్పడడుగులు పడతాయి, చివరిలో సరిదిద్దుకుంటారు. కాబట్టి అక్కడ కూర్చొని తప్పడడుగులు పడినటువంటి రాశివారు ఇక్కడ వెన్నపోసి తినేటువంటి అదృష్టం వస్తుంది. కృష్ణుడిలాగా వెన్నపోసి తింటారు. కాబట్టి వీరికి కొంత బాగుందని చెప్పొచ్చు. ఏది ధనుసు రాశి వారికి. మొదటి సంవత్సరం మొదటి భాగంలో అనుకోకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అనుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం, అనుకోకుండా ఎఫ్ఐఆర్స్ని చేసి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడటం, అనుకోకుండా భార్యాభర్తలు దూరం అవటం, ఇలాంటివి కూడా డిసెంబర్ మాసంలోకి వచ్చేటప్పటికి కుదిరి పడతాయి. తేలిపోవడమా, ఉండడమా, కట్ చేసుకోవడమా, నిలబట్టమా, ఏదో ఒకటైతే క్లారిటీ వస్తుంది. వీరికి విదేశీయానం ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే జనవరి 17వ తారీఖు తర్వాత ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిపోతారు. ఎలాంటి చిన్న అవకాశాలు కూడా వీరిని విదేశాలు తీసుకెళ్లాలంటే కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. ఇక వీరికి వస్త్ర లాభం కనిపిస్తుంది. ఎవరో వచ్చి పిలిచి వీరికి బట్టలు పెట్టవచ్చు. ఎందుకు బట్టలు పెడతారో కూడా అర్థం కాదు, కానీ బట్టలు పెడతారు. అదేంటో కొత్తగా ఉంటుంది అనమాట. వీరికి మొహమాటం కొట్టక ఏదో కార్యక్రమానికో, ఫంక్షన్కో, ఈవెంట్స్కో పిలుస్తారు. అలానే ఇప్పుడున్న రేవు పార్టీలకి అయితే వెళ్ళకండి. పిలిచారు కదా అని ఇప్పుడు అమ్మ మాట నిజం చేయాలని చెప్పేసి పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా వీళ్ళు పోయేసి గురుగారు పార్టీ అని చెప్పాడు అని చెప్పి రేవు పార్టీలకు వెళ్ళారు అనుకో, లేనిపోయింది గురుగారు చెప్పారు అంటారు. అట్లా కాదు. ఏదైనా చిన్న చిత్తగా ఇళ్లలో చేసుకునేటువంటి కిట్టి పార్టీలో లేకపోతే ఏదైనా ఫంక్షన్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో పాల్గొనేది ఉంటుంది. అప్పుడే అబ్బాయిని చూసి అమ్మాయికో, అమ్మాయిని చూసి అబ్బాయికో పెళ్లిళ్ళు కుదిరేసి అక్కడ బట్టలు పెడతారు. ఆ విధంగా చెప్పాను. అంతేగాని బట్టలు ఎందుకు పెడతారని గురువుగారు అని చెప్పి అంటారు మళ్ళీ. అట్లాగా ఏదైనా శుభకార్యాలు పిలిచేసి వీరిని సన్మానించేటువంటి అదృష్టం అవకాశం కనిపిస్తుంది. వీరు చేసేటువంటి వర్కులకి గుర్తింపు లభిస్తుంది. అది చెప్పాలి మనం. ఓకే, ఇది వీరి క్లారిటీ కోసం. కాబట్టి అలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా వీరు పెద్ద తరహాగా ప్రికాషన్స్ తీసుకుంటే అన్యూన్యంగా అన్ని రకాల బాగుంటుంది. దీనితో పాటు ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే, బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, ఫైనాన్స్ సెక్టర్లో కానీ ఎవరిది రికమెండేషన్ లేకుండా జాబ్ కోసం వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. కోర్టు వరకు వెళ్ళిన వాళ్ళు కూడా కాస్త మనసు మార్చు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఉండి కలిసి బతకడమా, విడిపోయి బతకడమా, ఏదో ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది. దీనితో పాటు వ్యాపారాలు, ఇంతవరకు చేసినటువంటి వ్యాపారాలు లాసే. 2020 సంవత్సరంలో ధనుసు రాశి వారికి వ్యాపారం నష్టమే, లాభమే లేదు. నిలబెట్టుకున్నా ఎవరో ఒక డబ్బులు ఇవ్వడం పోతాయి. వీళ్ళ దగ్గర మంచి డబ్బులు ఉంటాయి, ఎవరో ఒకటి వస్తాడు అన్నా అని
ఇచ్చేస్తారు, అయిపోతుంది. కాబట్టి అలాంటి లాస్లే ఇవన్నీ కూడా మనం చేసేటువంటి వ్యాపారం అన్నీ కూడా లాస్ే నడిచింది. కానీ డిసెంబర్ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే వ్యాపారాలు వద్దు, పార్ట్నర్షిప్స్ వద్దు. ఏదైనా మ్యూచువల్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదా షేర్స్లో కానీ ఇండిపెండెంట్గా చేసేటువంటి వ్యాపారాలు, నేనే మెయింటైన్ చేసుకోవాలి అనే విధంగా ఉన్నటువంటి వ్యాపారాలు, మరొకరి మీద ఆధారపడకుండా ఉన్నటువంటి వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. దీంతోపాటు వీరికి అదృష్టం, ఆరోగ్యం, వీరికి స్ట్రెస్, బాగా స్ట్రెస్ అవుతుంది. చిన్న విషయాలు కూడా భూతతో పెట్టి చూస్తారు వీరు. దానివలన స్ట్రెస్ ఎక్కువ అవడంలో డిసెంబర్ 15 తర్వాత కొంతమేర ఆరోగ్యం కూడా క్షీణించడం ఉంది. అది ఏమిటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, లంగ్స్ సంబంధించిన వ్యాధులు, అలానే చర్మ వ్యాధులు లాంటి రావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ లాంటి వ్యాధులు రావచ్చు. అయితే వీరు దీనికి మనకి స్టోన్స్లో రూబీ అని ఉంటుంది, కెంపు. ఈ స్టోన్స్ ధనుసు రాశిలో పుట్టిన వారు ఏ నక్షత్రంలో పుట్టినా ఇవి పెట్టుకోవచ్చు. ఇది 2.5 నుంచి 3 క్యారెట్లు ఉంగరం వేలికి ధరించుకోవాలి. రింగ్ ఫింగర్, రైట్ హ్యాండ్ ఓన్లీ సిల్వర్లో పెట్టుకుంటే, ఈ మాసంలో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంచుకోవచ్చు. ఈ డిసెంబర్లో చేయించుకునే వారు ఎవరైనా ఉంటే కనుక రూబీ లేదా కెంపు చేయించుకుంటే ఆరోగ్య సమస్యలు కొంతమేర కుదిరిపడతాయి. దీంతోపాటు 36 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే వారు ఎమరాల్డ్ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అదృష్ట రత్నాలు అది ఇది అవసరం లేదు, మనకి చిన్న షాపులో కూడా తీసుకోవచ్చు. ఆడబోతే మొత్తం సర్వనాశనం అయిపోవటం, ఇక డబ్బులు ఎక్కువ పెట్టుకొని. అంటే పేరు ప్రఖ్యాతని కాదు, అంత లక్షల రూపాయల అసలు స్టోన్స్ ఏమి ఉండవు, అట్లాంటి వాటికి అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న షాపుల్లో కూడా అమ్ముతారు, అలాంటి స్టోన్ అయినా సరిపోతుంది. మంత్రోచ్చారణ చాలా గొప్పది. స్టోన్ తీసుకొని మాకు ఫోన్ చేస్తే మంత్రం చేస్తాం, అదే పవర్ఫుల్ ఉంటుంది. శత్రువుల పరిస్థితి గురుగారు, ఓవరాల్గా ఇబ్బంది పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? అలాగే అక్రమ సంబంధాలు కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది. వీటి వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక ఓడు ఉంటుంది, ఒక్కొక్క పదవి, ఒక్కొక్క పదము ఒక్కొక్క దానికే పనిచేస్తుంది. ఇప్పుడు ఒరే అంటే ఒకటే పదం, ఒకరినే పిలుస్తాం. అబ్బాయి అన్న ఒకరినే పిలుస్తాం. ఇక్కడ అక్రమ సంబంధాలు అంటే లెక్కలేదు, అసలు అర్థం కావట్లేదు. దాని గురించి పిచ్చెక్కుతుంది ఆలోచిస్తూ ఉంటే. అసలు అక్రమ సంబంధాలు ఈ రోజుల్లో వాల్యూస్ లేవు, విలువలు లేవు, మర్యాద లేదు, మానవత్వం లేదు, ఏజ్ లేదు, గ్యాప్ లేదు. అసలు అమ్మాయి అబ్బాయి కూడా గ్యాప్ తెలియట్లేదు. అబ్బాయిలే అమ్మాయిని కూడా ప్రేమించుకునే పరిస్థితులు, ఆ గ్రహచారానికి, ఆ ధృతుపాలకి మనం దార్పరించి పడింది అన్నమాట సమాజం ఈరోజు చూస్తూ ఉంటే. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటే ఎందుకు రాబో జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఫారెన్లో ఉన్నామా, మన భారతదేశంలో ఉన్నామా అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. కాకపోతే ఇవన్నీ కూడా చేసే వాళ్ళ క్రే కాదు. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిందంటే తల్లిదండ్రులు, పెద్దలు, పిల్లలు అందరికీ కూడా బాధపడుతున్నారు ఈ రోజున. ఏం జరుగుతుందంటే ఇది రాశితో, నక్షత్రంతో, దశతో, అంతర్దశతో సంబంధం లేదు, గ్రహచారంతో సంబంధం లేదు. ఇవన్నీ మానవ గ్రహం అని ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏంటంటే మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హోరా మన చుట్టూ తిరుగుతున్న మానవ గ్రహం మనతో పాటే ఉంటుంటుంది. ఈ గ్రహం ఏం చేస్తుండిద్ది అంటే మనలో ఉన్నటువంటి ఆలోచనని వెలికి తీస్తుండిద్ది, లేనటువంటి ఆలోచనని సృష్టించుతుంది, కొత్త కొత్త ఆలోచనలను క్రియేట్ చేస్తుంటుంది. ఇది ఏం చేస్తుంటే మనం నాశనం అవ్వాలని చేస్తూ ఉంటుంది అనమాట. మనకున్నటువంటి వాల్యూస్, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు,